మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజని న్యూస్. నిర్మల్ జిల్లా తానూరు మండలం బొందరెట్ గ్రామంలో స్థానిక ఎన్నికలు కొత్త ట్రెండ్ కు నాంది పలికాయి. బీజేపీ సర్పంచ్ గా రవీంద్ర పటేల్ ఘన విజయం సాధించగా ఆ విజయాన్ని చరిత్రను తలపించే రీతిలో గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కాలాన్ని గుర్తు చేసే వేషధారణలు, తలకు శివాజీ పటకాలు, శంభూజీ శివాజీ తోరణాలతో గ్రామమంతా శౌర్య గర్జనగా మారింది. మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని సర్పంచ్ ను గుర్రంపై ఊరేగిస్తూ పురవీధుల గుండా విజయ సంబరాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అనుచరులు కదం నాగేందర్ పటేల్ నేతృత్వం వహించగా ఉప సర్పంచ్ గా బతే శివప్రసాద్, 6 వార్డు సభ్యులు కూడా ఘన విజయం సాధించారు. గుర్రం స్వారీ, ప్రత్యేక వేషధారణలు, విజయ కేతనాలతో సాగిన ఈ ఊరేగింపు గ్రామస్తులనే కాదు చూపరులను కూడా ఆకట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో శౌర్యం, సంస్కృతి, విజయం ఒకే వేదికపై కనిపించిన అరుదైన దృశ్యంగా బొందరెట్ గ్రామం నిలుస్తుంది. గ్రామం బొందరెట్, మండల్ తానూరు జిల్లా, నిర్మల్, తెలంగాణ. ఈరోజు సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ వార్డుల ప్రమాణ స్వీకారానికి ఈ పెద్ద ఎత్తున ఇక్కడ చేయడం జరిగింది. గ్రామంలో ఈరోజు అందరి సహకారంతో సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి సిందే రవీందర్ పటేల్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ సిందే బతే శివప్రసాద్ గారు మరియు వార్డు సభ్యులందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాం. మా కార్యకర్తలు అతీతంగా గ్రామ అభివృద్ధి, గ్రామం యొక్క కలిసికట్టుగా ఉండాలనే ఆశయాలతో వారికి పెద్దబిడ గ్రామంలో ప్రథమ పౌరునిగా వారికి మేము ఎన్నుకోవడం జరిగింది. వారికి ఒక గుర్రం డప్పుల వాద్యాలతో వారికి కూర్చుండబెట్టి వాళ్ళ ఇల్లు నుండి గ్రామ పంచాయతీ దగ్గర మేము తీసుకొచ్చాం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలాగైతే వాళ్ళ రాజ్యాన్ని అనగా మన భారతదేశాన్ని ఎలాగై సామ్రాజ్యాన్ని నిర్మించారో అదేవిధంగా మా సర్పంచ్ గారు కూడా మా గ్రామాన్ని తీర్చిదిద్దుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకనగా వారు సేవలు లేనప్పటికీ 7 సంవత్సరాల నుంచి కాకుండా 10 సంవత్సరాల నుంచి గ్రామంలో సేవ అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వారు ఒక గ్రామ పౌరునిగా మేము ఓటు వేసి ఆయనకు అనేక పెద్ద సీట్లో మేము కూర్చోబెట్టినాం. అందుకనగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో మన గ్రామాన్ని కలిసికట్టుగా అన్ని కులాలకు అతీతంగా వారు పనిచేస్తారని మేము ఆశిస్తూ వారికి పెద్ద ఎత్తున డబ్బుల వాద్యాలతో గుర్రాల మీద కూర్చుండి మేము ఇక్కడ తేవడం జరిగింది. మరియు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము తెలియజేస్తున్నాం.